సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ వేకువజామున లేచి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికై స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడువు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. నిన్ను నమ్మిన వారిని విడువక ఎడబాయక నిత్యము తల్లి వలె తండ్రి వలె ఆదరిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, పోషిస్తున్నందుకై మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, పాతాళమున నీకు స్తుతి కలుగుదని మీ లేఖన భాగం సెలవిస్తున్నాయి. నిజమే, ఈరోజు మేము సజీవంగా ఉన్నాము కాబట్టి ఇదిగో దేవ సజీవుడు అయిన నిన్ను స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. నీ ఎదుట నిర్దోషమైన వ్యక్తికి మేము ఉండుటకు నాయన, నిలబడుటకు నాయన మీరు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ ఎదుట నిర్దోషమైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు మాలో ఉండుటకు మీరే మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని వింటున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మాలో ఉన్న ప్రతి లోపాలను తొలగించి నీకిష్టమైన పాత్రగా, నీకిష్టమైన వ్యక్తులుగా మేము లోకంలో జీవించి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతుకున్నట్లు మీరే కృపదైత్యమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. మరి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే ఒక 10 విషయాల గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు నాలుగవది, ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే నాలుగవదిగా ఆకలి గునిన వానికి ఆహారం పెట్టుట. అంటే ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా మనం ఉండాలి అంటే, నిలబడాలంటే ఆకలి గునిన వారికి, ఆకలితో ఉన్న వారికి ఖచ్చితంగా మనము అన్నము పెట్టాలి, భోజనము పెట్టాలి. అలా పెట్టినప్పుడే మనము దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండగలమని దేవుని లేఖన భాగము సెలవిస్తుంది. దయచేసి వాక్యాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వరకు నిదానంగా స్పష్టంగా చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు చదవండి. తన మహిమతో మనిషి కుమారులను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేయనట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిక గుంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలనిచ్చితిరి. రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు
ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికి కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరవై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉంటూ అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగారు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఒకనికి మీరు చేసితురు గనుక నాకు చేసితురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిక గొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదైసిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకునలేదు, దిగంబరన ఇంటిని, మీరు నాకు బట్టలు లేదు, రోగునై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పెను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొండి ఉండుట అయినను, దప్పిక కొండి ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరవై ఉండుట అయినను, రోగి అయి ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతామని ఆయనను అడిగిరి. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. వీరు నిత్య శిక్షను, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. మంచిది. ఈ చదువున వాక్య భాగం చూస్తే మనం అనుకోవచ్చు వీళ్ళు పెద్ద నేరాలేమి ఘోరాలేమి చేయలేదు. వీరి మీద ప్రభు ఒక నిందన మోపుతున్నాడు. అదేమిటంటే 42వ వచనంలో చూస్తే, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిక గొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. అయితే ప్రజలు ఏమంటున్నారు? 44వ వచనం, అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి గుండుటైనను, దప్పిక గుండుటను, పరదేశి అయ్యుంటైనను, దిగంబర అయ్యుంటైనను, రోగి అయ్యుంటైనను, చెరసాలు ఉంటేను చూసి నీకు ఉపచారము చేయకపోతామని ఆయనను అడిగెదరు. అంటే ఈ విషయాల్లో కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తాడా, పరీక్షిస్తాడంటే ఖచ్చితంగా. ఒక వ్యక్తి దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆకలి గునిన వానికి ఆహారము ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ మనం చూస్తే 35వ వచనం, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 37 వచనం, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గుండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక గుండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు మాట, అద్భుతమైన మాట. 40 వచనం చదవండి. 40 వచనం, నేను చదువుతున్నాను. అందుకు రాజు, మిక్కి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో. అంటే దేవుని పేరట ఎప్పుడైతే మనం ఒకరికి, ఆపదలో ఉన్న వారికి, ఆకలితో ఉన్న వారికి మనము భోజనము పెడతామో అది మనము దేవునికి పెట్టినట్టు
అది మనము దేవునికి చేసినట్టని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. బైబిల్ ఒక మాటని, వారు తెలియకనే దేవదూతలకు పరిచర్య చేశారు. నిజమే. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అబ్రహాము, లోతు చూసినట్లయితే వారి జీవితంలో దేవుని దూతలు వారిని దర్శించినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? భోజనం చేసి పెట్టారు. ఆతిథ్యం ఇవ్వటం అనేది ఒక దైవికమైనటువంటి మరి క్యారెక్టర్ అన్నమాట. మరి కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. దయచేసి యాకోబు పత్రిక అన్ని వచనాలు రాసుకోండి. ఎందుకంటే ఇవి చేయటం ద్వారా చాలా బ్లెస్సింగ్ ఉంది, చాలా ఆశీర్వాదం ఉంది. జేమ్స్ అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము అందరు తీసి చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి నొందుడు అని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది. చాలనా? ఇక్కడ గమనించాలి, పరిశుద్ధ గ్రంథములో దేవుని లేఖన భాగం ఏమని సెలవిస్తుందంటే, నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు సహోదరిగా, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాసుకునుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము? చూడండి, అంటే దేవుడు మనము చేసే ప్రతి పనిని పరీక్షిస్తున్నాడు. కొంతమంది మాటతో అంటారు, కొన్ని మన మాట కాదు, మాటలతో చెప్తే ఏం ప్రయోజనము? చేతలతో చేయాలి. మాటలతో చేయవలసినవి మాటలతో చేయాలి, క్రియలతో చేయవలసిన వాటిని క్రియలతో చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాసుకునుడి, తృప్తి పొందుని చెప్పినలా ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. ఖచ్చితంగా మనము ఆహారం విషయంలో ఎవరైనా కానీ ఆకలిగొని ఉన్నప్పుడు, ఆకలితో బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా అతనికి మన దగ్గర ఉంటే ఖచ్చితంగా అతనికి భోజనము పెట్టాలి. భోజనం పెట్టకుండా మీరు తృప్తి పొందండి, క్షేమంగా వెళ్ళండి, మాటలతో చెప్పుట ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. చాలాసార్లు మనకుంటే తినటానికి ఉంటుంది, కానీ కొన్నిసార్లు పెట్టలేని స్థితిలో ఉంటాం. కానీ దేవుడు దానిని కూడా చూస్తున్నాడు. చూడండి, మరొక మాట పరిశుద్ధ గ్రంథంలోని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. మీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు
నీ రక్త సంబంధిక ముఖము తప్పించుకుని ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు ఏకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలియుండును. చదవండి. ఓకే, నేను అప్పుడు నీవు పిలువగా యెహోవా అవసరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలుపెట్టి చూసి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకులు కొనిన వానికిచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఇంకా చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భోజనము పెట్టుటను బట్టి, ఇక్కడ ఉపవాసం గురించి అధ్యాయం అంతా మనము ఆకలి గునిన వానికి అన్నం పెట్టకుండా, దప్పిక గునిన వానికి దాహం ఇవ్వకుండా ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసిన ఏ ప్రయోజనము ఉండదు, ఏ లాభం ఉండదు. మనము ఆకలి గునిన వానికి అన్నము పెట్టినప్పుడంట దేవుడు మనతో, లేకపోతే దేవుడు మన విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో, ఎలాంటి దీవెనిస్తాడో, ఎలాంటి ఆశీర్వదిస్తాడో చూస్తే అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, నేను మరలా చదువుతున్నాను 7వ వచనం. నీ ఆహారము ఆకలి గునిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీను నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం నిచ్చుటయు, ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎప్పుడైతే మనము ఆకలి గునిన వానికి అన్నం పెడతామో దేవుడు అంటున్నాడు, చూద్దాం, అలాగున నీవు చేసిన ఎడల, నంబర్ 1, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఆకలి గునిన వారికి మనం అన్నము పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ వైపు వెనుకటి భాగమున కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. దేవునికి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమునకు లోబడి మనము దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించినప్పుడంట దేవుడు అంటున్నాడు, నీవు ఆకలి గునిన వానికి నువ్వు అన్నం పెట్టినట్లయితే, దప్పిక గుని వానికి నువ్వు దాహం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉంటావు? నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహో మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే 10వ వచనం. ఆశించిన దానిని ఆకలిగుని వానికి ఇచ్చి శ్రమపడు వానిని తృప్తిపరిచిన ఎడల, ఆశించిన దానిని ఆకలిగునిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల
చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండెదవు. దేవునికి స్తోత్రము కలుగునుగా. మనము ఎప్పుడైతే ఆకలి గొనిన వారికి అన్నం పెడతామో, అవసరతలో ఉన్న వారి యొక్క అక్కర తీరుస్తామో, దేవుడు అంటున్నాడు, అలా చేసినప్పుడు దేవుడు మన విషయంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వచనాన్ని మనం చదువు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనము. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునిచ్చును, అట్టివాడు దీవెన నొందును. అబ్బా. మరొక్కసారి ఆ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. దయాదృష్టి గలవాడు ఉమ్, తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. అట్టివాడు దీవెన నొందును. ఎప్పుడైతే మనం ఇతరులకు ఆహారం పెడతామో, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దీవెన అనేది మన మీదకి వస్తుంది. ఇంకోటి, ఆహారం అనేది అందరు పెట్టరు. ఎవరు పెడతారంట? ఎవరు పెడతారు? దయాదృష్టి గలవాడు. ఆహారం అందరూ పెట్టలేరు. దయాదృష్టి, ఎవరైతే దయ, జాలి, కనికరమును కలిగి ఉంటారో వారు మాత్రమే ఇతరులకు ఆహారమును కొంత పెడతారు. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. కాబట్టి ఆహారం అనేది అందరు పెట్టరు. భోజనము పెట్టలు, భోజనం ఉన్నప్పటికీ భోజనం పెట్టరు. భోజనము పెట్టాలంటే, ఆకలి గునిన వానికి ఆహారం పెట్టాలంటే మనకేముండాలి? దయాదృష్టి గలవాడు. కొంతమందికి చూడు, కొంతమంది ఆ, కొంతమంది అంటే ఏంటి, అన్నం తినేటప్పుడు చెయ్యి కూడా అంట విసర్రంట. ఎందుకు? ఆ చేతికున్న మెతుకులు కింద పడి కాకులు తింటే ఏమన్నది. నిజమే, కొంతమంది అన్నం తింటున్నప్పుడు ఏమైనా పక్షులు వచ్చాయనుకో, చెయ్యి కూడా అలా విసర్రంట. ఎందుకు? ఆ చేతికున్న మెతుకులు కింద పడతాయేమో. గుర్తుపెట్టుకోండి, ఒక దైవికమైన వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరుల ఆకలి తీరుస్తాడు. అందరు చేయలేరు ఆ పని. డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, తినటానికి ఉంటుంది, కానీ ఇతరులకు పెట్టలేడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇది దైవికమైనటువంటి గుణ లక్షణము. అందుకని చాలా పిసినారులు ఉంటారు. ఎంత పిసినారులు ఉంటే కనీసం, గుర్తుపెట్టుకోండి, కనీసం కొంతమంది పశువులు కూడా అన్నం పెట్టరు, పక్షులు కూడా అన్నం పెట్టరు. ఇంకా మనుషులకి ఏం పెడతారు ఆలోచించండి. అందుకని యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు ఆహారము పెట్టితిరి. దేవుడు ఎంత చక్కగా వాళ్ళకి చెప్తున్నా చూడండి. వాళ్ళు పెట్టిన సంగతి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళంటారు, మేమిప్పుడు నువ్వు ఆకలి ఉన్నట్టు చూసి మీకు నేను ఆహారం పెట్టి తిని. చాలాసార్లు చాలాసార్లు దేవుడు దీవిస్తాడు కానీ మనుషులు దేవుని యొక్క దీవెను మర్చిపోతారు. ఒకప్పుడు కష్టాల్లో ఉంటారు, ఒకప్పుడు తినడానికి తిండి ఉండదు, కానీ ఈరోజు మంచి దేవుడు దీవించవచ్చు, కానీ వెనకటి స్థితిని కొంతమంది మర్చిపోతారు. మనలను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిని ఎన్నటికీ మరచిపోకూడదు. మన స్థితి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి?
ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇది దేవుని కృప. కాబట్టి మనం ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 22:9 ప్రకారం దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఈరోజు మనుషులకు దయ లేదు, జాలి లేదు. కొంతమంది మందు ఎంతైనా పోపిస్తారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, కానీ అన్నం పెట్టలేదు. ఓకే, తర్వాత పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21వ వచనం. 25వ అధ్యాయం 21వ వచనం. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. ఆహార విషయంలో శత్రువుకు కూడా మనం పెట్టాలి. శత్రువైనప్పటికీ, వాడు పగవాడైనప్పటికీ ఆకలి గుని మన యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అతనికి ఆహారం పెట్టాలని దేవుని లేఖన భాగం సెలవిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము ఆకలి గునిన వారికి అన్నం పెడతామో దీవెన ఆటోమేటిక్గా మన మీదకి వస్తుంది. దేవుడు అంటున్నాడు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎన్నిసార్లు మనం ఎన్ని అవకాశాలు మనం కోల్పోయాం. ఎంతో మంది మన దగ్గరికి వచ్చారు అన్నం అడుక్కోవటానికి, ఆకలితో ఉన్నామయ్యా కొంచెం పెట్టమన్నప్పుడు. ఎన్నిసార్లు మనం అవకాశాలను కోల్పోయాము. కొన్నిసార్లు అడుక్కునే వాళ్ళు వస్తారు అన్నం పెట్టమని. వాళ్ళలో కొంతమంది నిజంగా అన్నం అడుక్కోవటానికి వస్తారు, కొన్నిసార్లు మందుకు డబ్బులు అడగటానికి వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? డబ్బులు ఇవ్వకూడదు. ఏం చేయాలి? అన్నమే కొని పెట్టాలి. తినే వస్తువులు మనం కొని పెట్టాలి. కొంతమంది ఏంటంటే ఆహారం అయితే డబ్బులు ఆకలి అవుతుందంటే ఇస్తారు కదని ఆ, ఆకలి అవుతుందని చెప్తారు. కానీ కొంతమంది నిజంగా ఆకలి అయితే కొంతమందికి ఆకలి కాదు, డబ్బు కోసం వాళ్ళు చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే తినే వస్తువులు కొన్ని వాళ్ళకు ఇచ్చేయాలి. అదే డబ్బు ఇచ్చామంటే వాళ్ళకి ఏమైతే ఏదన్నా మందు తాగి ఏం చేస్తారు? తాగి ఎక్కడో తాగి కింద పడిపోతుంది. అలా కాకుండా మనం చేసేది కూడా వివేచనతో మనం చేయాలి. ఇతను నిజంగా ఆకలితో బాధపడుతున్నాడా, లేకపోతే వేరే వాటి కోసం డబ్బులు అడుక్కుంటున్నాడు? సాధ్యమైనంత వరకు అడుక్కునే వాళ్ళకు తినే వాటిని సహాయం చేయాలి, కానీ డబ్బులు వాళ్ళకి అవసరం లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప, కొన్ని సందర్భాలు తప్ప ఎక్కువ శాతము వాళ్ళకి ఏం కావాలి? ఆహారం. వాళ్ళు బట్టలు కడగరు, లేకపోతే ఎక్కడైనా దేనికి అడగరు, తినటానికి మాత్రం అడుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు మనకు ఎదురుపడినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే అన్నం పెట్టాలి. వాళ్ళే కాదు, మన శత్రువు కూడా మనకు ఎదురొచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అతన్ని కూడా ఏం చేయాలి? మనం ఆహారము పెట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాటను చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ అధ్యాయం 21వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం. బైబిల్ మాటి మాటికి ఒక వచ్చినని మళ్ళా రిపీట్ చేస్తుందంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడింది, మరలా రోమిలకు రాసిన పత్రికలో కూడా అది రాయబడి. అంటే దేవుడు ఒక్కసారి రాశాడు, అది చాలా ప్రాముఖ్యము. అదే మాటను రెండవసారి కూడా రిపీట్ చేశాడంటే అది ఇంకా ప్రాముఖ్యమైన, ఖచ్చితంగా మనం చేయాలని. కాబట్టి మనము మన జీవితంలో దేవునికి కుమారులై ఉన్నట్లు, దేవునికి కుమార్తెలు ఉన్నట్లు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆకలి గునిన వానికి మనం అన్నము పెట్టాలి. ఎందుకంటే దేవుడే ఈ కార్యము చేయమని చెప్తున్నాడు. కొన్నిసార్లు మన స్నేహితులే కాదు, ఇరుగు పొరుగు వారే కాదు, ఆఖరికి శత్రువు వచ్చినా కానీ అతనికి భోజనము పెట్టాలని దేవుని లేఖన భావం ఖండితముగా సెలవిస్తుంది. కానీ చాలాసార్లు మనము శత్రువుకు అన్నము కాదు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటాం మనం. కాబట్టి మనము దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తులుగా ఉండాలంటే ఆకలి గునిన వానికి ఆహారము పెట్టాలి. ఇంకో మాట చెప్పమంటారా? కొన్నిసార్లు నిన్ను నన్ను పరీక్షించుటకు దేవుడు కొంతమందిని మన ఎదుగు పంపిస్తాడు. కొన్నిసార్లు దేవుడే మనల్ని దర్శిస్తాడు. కొన్నిసార్లు దేవుడే మనల్ని దర్శిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక దయ కలిగినటువంటి జీవితము, కనికరము కలిగినటువంటి జీవితము కలిగి ఉన్నప్పుడు ఇతరులకు మనం మేలు చేస్తాము. ఇతరులు ఆకలితో ఉన్నప్పుడు మన ఆకలి తీర్చే వారికి ఉంటాము. కానీ కొన్నిసార్లు మనం కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు. ఒక అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు ఆకలితో వచ్చాడు. చదువుదామా? లూకాసు వార్త 11వ అధ్యాయము. అతని దగ్గర లేకపోయినను అతడు ఏం చేశాడు తెలుసా? తన స్నేహితుడు ఆకలితో వచ్చాడని వెళ్ళి లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం అయ్యగారు. చదవండి. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందుకు లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఒక స్నేహితుడు వచ్చాడు అర్ధరాత్రి వేళ, ఆకలితో వచ్చాడు. సరే అని ఇంట్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చూశాడు. చూస్తే ఏమీ లేవు, తినటానికి ఏమీ లేవు. పెట్టటానికి మనసుంది కానీ
కానీ పెట్టటానికి ఇంట్లో ఏమీ లేదు. ఇతనికి మనస్సు ఉంది, పెట్టే మనస్సుంది, ఆకలిని తీర్చే మనస్సుంది, కానీ పెట్టుటకు ఏమీ లేదు. అతను చెప్పొచ్చు, సహోదరుడా, స్నేహితుడా, నాకు పెట్టాలని ఆశ ఉంది, నువ్వు ఆకలితో వచ్చావు, కానీ నేనేం చేయమంటావు? ఇంట్లో ఏమీ లేదు, ఇంట్లో ఏమీ లేదు. పెట్టాలని ఆశ ఉంది, పెట్టాలని కోరిక ఉంది, కానీ పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు అని అనవచ్చు. అతను అక్కడి నుంచి చెప్పి బయటికి పంపించచ్చు. కానీ అలా కాదు. ఆకలి గునినవాడు మన ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గర ఉంటేనే పెట్టటం కాదు, కొన్నిసార్లు దానికి మించి మనము ఎక్కువగా ఆలోచించాలి. ఇతను ఏం చేస్తున్నా ఒక మాట చెప్పొచ్చు. ఆ టైం ఎప్పుడది? అర్ధరాత్రి, చీకటి వేళలో వచ్చాడు, అందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆకలితో వచ్చాడు. లేపినప్పుడు పెట్టాలని అడావుడికి వెళ్ళాడు కిచెన్లకి, కానీ అక్కడ ఏమీ లేదు. కానీ అతను చేసినటువంటి ఒక మంచి పని ఏంటి తెలుసా? అయ్యో, అర్ధరాత్రి వేళ నా స్నేహితుడు వచ్చాడే, అయ్యో ఆకలితో వచ్చాడే, ఎన్ని రోజులైందో భోజనము చేయక, ఏ విధము చేతనైనా నేను ఇతని ఆకలి తీర్చాలి, ఏ విధము చేతనైనా ఈరోజు అతను సంతోషపరచాలని వెళ్ళి తనకు మరొక స్నేహితుడు ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, స్నేహితుడా నువ్వు ఇక్కడే కూర్చో అని కూర్చోబెట్టేసి ఇతడు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళి తెలుసా? అర్ధరాత్రి వేళ, అందరూ నిద్రిస్తున్న వేళ తన స్నేహితుని ఇంటికి వెళ్ళి బయట ఉండి తలుపు తట్టుచూ ఉన్నాడు. ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా, దయచేసి లేచి నాకు 3 రొట్టెలు బదులిమ్ము అని అడగటం ప్రారంభించాడు. తలుపు కొట్టడం ప్రారంభించాడు. లోపల ఉన్న స్నేహితుడు తన భార్య పిల్లలు నిద్రిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బయట ఉన్నటువంటి స్నేహితుడు అడుగుతున్నాడో, లోపల ఉన్న స్నేహితుడు మెలుకొచ్చేసి, ఏంటైనా ఇప్పుడు వచ్చావని పడుకొని మాట్లాడుతున్నాడు. ఏం లేదు, నా స్నేహితుడు వచ్చాడు, ఎంతో ఆకలితో వచ్చాడు, కాబట్టి నేను పెడదామనుకుంటే నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి అందుకే నీ దగ్గరికి వచ్చాను, దయచేసి లేచి నా కోసకు 3 రొట్టెల బదులిమ్మని అడిగితే, అప్పుడు లోపల ఉన్న స్నేహితుడు ఏమంటున్నాడు? 7వ వచనం, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది. చూడండి, ఈ స్నేహితుడికి ఆ స్నేహితుడికి ఉన్న తేడా ఏంటి? ఈ స్నేహితుడు అంటున్నాడు, అయ్యో లేచి దయచేసి నాకు 3 రొట్టెలు బదులిమ్మయ్యా అని. ఈ స్నేహితుడు తన స్నేహితుని యొక్క ఆకలి తీర్చటానికి, అన్నము పెట్టుటకు అర్ధరాత్రి వేళ ప్రయాణమై ఓకే వచ్చి అడుగుతుంటే, లోపల ఉన్నటువంటి ఇతని స్నేహితుడు ఏమంటున్నాడు? నన్ను తొందర పెట్టవద్దు, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. అసలు ఆ మాటలు చూడండి. ఒకటి, నన్ను తొందర పెట్టవద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు నువ్వు, కానీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తన స్నేహితుని ఆకలి తీర్చటానికి ఏం చేస్తున్నాడు? తన స్నేహితుని ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. కానీ స్నేహితుడు అంటున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు, నన్ను బాధ పెట్టవద్దు. కానీ ఈ స్నేహితుడు అంటున్నాడు, నా స్నేహితుడు ఆకలితో వచ్చాడు, ఆహారం లేక వచ్చాడు, కాబట్టి దయచేసి నువ్వు లేచి ఇవ్వాలి అని అంటున్నాడు. అతను ఏమంటున్నాడు? నన్ను ఇబ్బంది పెట్టొద్దు, లేదు నువ్వు లేవాలి, నువ్వు లేచి నాకు రొట్టెలు ఇవ్వాలి. అతను నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను బాధ పెట్టవద్దు. ఇతడు తన స్నేహితులు ఆకలి తీర్చటానికి మరొక స్నేహితుడు ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పెడుతున్నాడు. అతనేమో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటున్నాడు. రెండవది అతను అంటున్నాడు,
తలుపు వేసి ఉన్నది. అంటే ఈ స్నేహితుడికి కనీసం లేచి తలుపు తీయటానికి కూడా మనసు లేదు. తలుపు తీయటం ఒక పెద్ద కష్టమా? అయినా కానీ నువ్వు లేచి తలుపు తీవాలి. ఆలోచించండి. ఒక వ్యక్తి ఆకలితో వచ్చినప్పుడు తోటి తోటి స్నేహితుడిగా, తోటి సహోదరునిగా ఈ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మనకొక పాఠం నేర్పిస్తుంది ఈ యొక్క లెసన్. నన్ను తొందర పెట్టొద్దంటున్నాడు, అయినా కానీ తొందర పెడతా ఉన్నాడు. తనంటున్నాడు, నేను తలుపు వేస్తున్నాను, నువ్వు తలుపు లేచి తలుపు తీవాలంటున్నాడు. ఇతనంటుంటే తలుపు తీయటం కూడా ఇతనికి కష్టమైంది. తలుపు తీయటం కూడా కష్టమైంది. కానీ ఇతను అంటున్నాడు, నువ్వు లేవాలి, తలుపు తీవాలి. తర్వాత అయినా వదిలిపెడుతుండా? వదిలిపెట్టండి. అంటే ఒక వ్యక్తి ఆకలి తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి. విసుకుంటున్నా కానీ, కసిరించుకున్నా కానీ, కోపడుతున్నప్పటికీ ఆకలి తీర్చేంత వరకు ఈ స్నేహితుడు పోరాడుతూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు మనము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయాలి. అతడి ఆకలి తీర్చడానికి నువ్వు ఏదైనా చేయాలి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు తిట్టుకున్నా, ఎవరు బాధపడ్డా కానీ ఇతని లక్ష్యం ఏంటంటే ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టాలి. మూడోదిగా ఏమంటున్నాడు? నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. మరొకసారి మొదటి సాకి ఏం చెప్పాడు? నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. ఊరుకున్నాడా? రెండోదిగా ఏమన్నాడు? చూసి తలుపు వేసి ఉన్నది, అయినా కానీ వదిలిపెట్టాడు. మూడోదిగా ఏమంటున్నాడు? నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. నేను లేస్తే పిల్లలు లేస్తారు, పిల్లలు బాగా మంచి నిద్రపోతున్నారు. ఆలోచించండి ఒకసారి. ఒక వ్యక్తి అవసరమై ఆకలితో వచ్చిన వ్యక్తికి ఉండి కూడా ఎన్ని సాకులు చెప్తున్నాడు. ఆలోచించండి. నన్ను తొందర పెట్టొద్దు అంటున్నాడు, తలుపు వేసినదంటున్నాడు. మూడోదిగా నా పిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు. అంటే నేను లేచి పిల్లలు లేస్తారు. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆకలి తీర్చటం ముఖ్యమా? పిల్లలు నిద్ర లేస్తామని బాధపడటం ముఖ్యమా? ఆలోచించండి. దేవుడు ఎందుకు ఇలాంటి విషయాలు ఎంత స్పష్టంగా రాశారంటే, ఇలాంటి వాటిని మనం చదివి ఇలాంటి వారు ఆకలితో ఉన్నప్పుడు మనము ఈ స్నేహితుడి వలె మనము ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? తర్వాత మనం చూసినట్లయితే చివరికి అంటున్నాడు, నేను ఇవ్వనయ్యా అంటున్నాడు. అంటే ముందేమో సాకులు చెప్పాడు, తొందర పెట్టొద్దు అని చెప్పాడు, బాధ పెట్టొద్దు, ఇసుకించొద్దు అని చెప్పాడు. ఆయన ఊరుకున్నాడా? లేదు. రెండవదిగా ఏం చెప్పాడు? తలుపు వేసిండు అన్నాడు. వదిలిపెట్టాడా? వదిలిపెట్టా. మూడవదిగా పిల్లలు నిద్రపోతున్నారు. ఎన్ని చెప్పిన ఆఖరి విసిగిస్తా ఉన్నాడు. ఆఖరికి ఏమనంటే నేను ఈయనయ్యాడు. అంతే, ఇంకా నేను లేచి ఆలోచించండి. ఎవరికో ఆకలి, కానీ ఇక్కడున్న స్నేహితుడు ఆకలి గునిన వానికి ఆకలి తీర్చుటకు ఇతడు ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు మనం ఆలోచించాలి. అది ఇక్కడ మాట చూసినట్లయితే అతడు మాటి మాటికి అడ్డుకొట్టు. ఒక మాట చెప్పాలంటే సిగ్గు లేక, అక్కడ 8వ వచనం చూద్దామా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యలేకపోయినను అతడు
సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినన్ని ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. ఆఖరికి ఏం చేసి తెలుసా? సిగ్గుమాలి మాటి మాటికి అడిగేసరికి అప్పుడు లేచి తనకు కావలసింది. ఒక వ్యక్తి ఆకలితో వచ్చినప్పుడు తోటి స్నేహితుడిగా ఏం చేసి తెలుసా? తన ఆకలిని తీర్చి సంతోషముతో తన స్నేహితుడికి పంపించాడు. అంటే ఆకలితో ఉన్నవాని కోసం మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు కాబట్టి. అందుకని ఆకలి కొనిన వారు నీకు కనపడినప్పుడు సాధ్యమైనంత వరకు అతడి ఆకలి తీర్చటానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ ఉపమానము పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించాడు. అంటే ఆకలితో ఉన్న వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇతను నెగ్లెక్ట్ చేశాడా? ఇతని దగ్గర లేదు. ఒక్క మాట చెప్పొచ్చు, అయ్యా దయచేసి నన్ను క్షమించు, నాకు పెట్టాలనుకున్నాను కానీ ఇంట్లో ఏమి లేదు అని ఒక్క మాట చెప్పి తప్పించుకోవచ్చు. ఆకలితో నీ యొద్దకు వచ్చిన వానికి ఏదో ఒక మాట చెప్పి ఎన్నటికి తప్పించుకోవద్దు. ఆకలితో నీ యొద్దకు వచ్చి చేయి చాపినప్పుడు ఏదో ఒక మాట చెప్పి ఎన్నటికి నువ్వు తప్పించుకోవటానికి ప్రయత్నం చేయవద్దు. సాధ్యమైనంత వరకు నీ దగ్గర ఉంటే పెట్టు, లేకపోతే పెట్టేవారి యొద్దకు వెళ్ళి ఏం చేయాలి? తీసుకొచ్చేది పెట్టాల్సి వస్తుంది. నేను చిన్నప్పుడు మా ఊరికి అప్పట్లో అంటే దగ్గర దగ్గర ఇప్పుడు 40 years బ్యాక్, అప్పుడు నాకెంత 5-6 సంవత్సరాలు ఉంటాయి, 10 సంవత్సరాల లోపు అన్నమాట. మా ఊరికి ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, అడుక్కునే వాళ్ళు అంటే వాళ్ళు అడుక్కరు, వచ్చి ఒకళ్ళు అడుగుతారు అంతే. ఇల్లు అడుక్కరు వాళ్ళు, ఒక దగ్గరికి వచ్చి ఆకలి అయిపించాను. అప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని ఇంటింటికి తిరిగి అన్నం అడుక్కొచ్చేవాడిని. అన్నం అడుక్కొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చేవాడిని. చిన్నప్పుడు ఎవరినో వస్తారు, వాళ్ళు మంచోళ్ళు, ఏదో పరుచుపోయో లేకపోతే ఏదో అని వచ్చే అన్నం ఆకలినప్పుడు ఒక గిన్నె తీసుకొని ఊర్లో ఇంటింటికి వెళ్ళి ఏం చేసి తెలుసా? అన్నం అడుక్కొచ్చి వాళ్ళకి పెట్టే. అట్లా నేను చాలాసార్లు చేశా. నన్ను ఎవరు అడక్కొచ్చి పెట్టమని లేదు. కానీ నాకెందుకు అప్పట్లో దేవుడు అలాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు ఈ చెప్తున్నాక అవి గుర్తొస్తున్నాయి. ఎన్నోసార్లు ఎంతో మందికి అన్నం ఇల్లు తిరిగి నేను అడక్కొచ్చి వాళ్ళకి పెట్టేవాడిని. అది ఈరోజు నాకు ఇప్పుడు గుర్తొస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వస్తే అలా చేయగలం మనం? ఆలోచించి ఒక్కసారి. చాలాసార్లు చాలా సందర్భాల్లో ముసలోళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఆ చెట్టు కిందకు వచ్చి అరుగు మీదకి వచ్చి పెట్టేసి గిన్నె తీసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ కొంచెం అన్నం పెట్టండి, వేరే వాళ్ళు వచ్చారు అన్నం లేకని. అట్లా చాలాసార్లు అన్నం అడక్కొచ్చేసి చాలాసార్లు పెట్టిన రోజులు ఉన్నాయి. పెట్టుకో, నిజంగా మన జీవితంలో కూడా ఆకలి కొనిన వారి కోసం మనం ఏదో ఒకటి చేసి వారి ఆకలిని తీర్చాలి. దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొనగా మీరు నాకు ఆహారము. కొన్నిసార్లు దేవుడే ఆ రూపంలో రావచ్చని చెప్పలేం మనం. కొన్నిసార్లు దేవుడే మనల్ని పరీక్షించవచ్చు, దేవుడే మన ఇంటికి పంపవచ్చు. అయితే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు దేవుడు అలా వస్తాడని. కానీ బైబిల్లో చూసినట్లయితే దేవుడు అలా దర్శించినట్టు కూడా మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుతా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 18వ అధ్యాయము
18వ అధ్యాయము. అద్భుతమైనటువంటి విషయం. అందరు తీయండి. 18వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. అందరు తీయండి. ఎందుకంటే ఇది నిజంగా ఇలాంటి అంశము మన జీవితంలో పాటించి అనేకులకు మనం మాదిరికరంగా ఉండాలి. ఎందుకంటే ఇది దైవ సంబంధమైన గుణ లక్షణం ఇది. చదవండి ఒకసారి. మరియు మరియు మామ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే గదా మీ దాసుని యొద్దకు వచ్చి నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో నున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్ల కింద నిలుచుండెను. చదవమంటారు గారు? చదవండి. వారు అతనితో, నీ భార్య అయిన షారా ఎక్కడున్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి. స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయెను గనుక షారా, నేను బలము ఊడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగుననెను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. మంచిది. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాము యొక్క మెంటాలిటీ, మైండ్ సెట్ ఎలాంటిదంటే, అన్నము అడగకపోయినను ఏం చేసేవాడు? అక్కడ చూస్తే షారా, అబ్రహాము దేవుడు వారిని దర్శించటానికి వచ్చినప్పుడు త్వరగా ఏం చేశారు? షారాతో చెప్తున్నాడు, నువ్వు అర్జెంటుగా ఒక 3 మానికలు ఎంత మెత్తటి పిండి. ఓకే, మరలా ఒకసారి నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మరియు మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనబడ్డాడు? యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి,
ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ అబ్రాహాం యొక్క ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళకు భోజనం పెట్ట. వాళ్ళు ఏమైనా అడిగారా భోజనం పెట్టమని? అడగలేదు. భోజనము పెట్టమని అడగలేదు. మేము ఆకలితో ఉన్న వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ అబ్రాహాం చూసినట్లయితే ఎండవేళ వచ్చారు వాళ్ళు. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఎందుకు దాటిపోవద్దు అంటున్నాడు? నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాలు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. అబ్బా, ఇక్కడ మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ అబ్రాహాం అంటున్న ఇందుకోసమే కదా మీరు వచ్చి తిరిగి కొంచెం ఆహారం తెచ్చెదను, మీ ప్రాణమును బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. అసలు అబ్రాహాము యొక్క ప్రత్యక్షత మనం చూడాలి. అసలు అబ్రాహాము యొక్క మనస్తత్వం మనం చూసినట్లయితే అడగకపోయినను చెప్పకపోయినను అతడు గ్రహించగలిగాడు. పెట్టుటకు ఇచ్చుటకు అబ్రాహాము మంచి మనసు కలిగిన వాడు. తర్వాత చూడండి, వారు నీవు చెప్పినట్లు చేయమనగా, అక్కడ వాళ్ళు కూడా ఏమన్నారు? అబ్రాహాము చెప్పినట్లు వాళ్ళు కూడా అంగీకరించారు. ఏమనంటే, ఎప్పుడైతే మనం ఒక మంచి దైవికమైన లక్ష్యాన్ని మనం కలిగి ఉంటామో, గుణాన్ని కలిగి ఉంటామో, దానికి దేవుడు కూడా అంగీకరిస్తాడు. దాటిపోవద్దంటున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉందన్నమాట. వారు ఏమంటున్నారు? నీవు చెప్పినట్లు చేయమనగా. ఆ మాట ఎప్పుడైతే వారి నోట వచ్చిందో అసలు అబ్రాహాము యొక్క అడావుడి మామూలు లేదు. చూడండి 6వ వచనం. అబ్రాహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా అనే మాటలు చూడండి. అబ్రాహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళాడు. ఇక రాత్రి వేళ స్నేహితుడు వెళ్ళలేదు, త్వరగా వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళిండా లేదా? వెళ్ళాడు. ఇక్కడ అబ్రాహాము కూడా ఏం చేశాడు? గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళాను. ఆతిథ్యం అనేది ఇప్పుడు కలుగుతున్నది. అది ఆలస్యం చేసేది కాదు, త్వరగా చేసేది. ఆతిథ్యం అనేది, ఆకలి తీర్చడం అనేది నిదానంగా చేసేటువంటి కార్యము కాదు, అది త్వరగా చేసేది. అబ్రాహాము గుడారమున శారా యొద్దకు త్వరగా వెళ్ళి ఏమంటున్నాడు? నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టె చేయమని చెప్పాను. త్వరగా వెళ్ళాడు, త్వరగా చేయమని కూడా చెప్పాడు. తర్వాత 7వ వచనం. అని చెప్పి శారతో చేయించొచ్చుగా, అలా ఉండలేదు. ఒకవైపు త్వరగా శార యుద్ధకి వెళ్ళాడు, త్వరగా పిండిని పిసుకమని చెప్పాడు. ఈయన కూడా ఏం చేశాడు సార్? త్వరగా ఎక్కడికి వెళ్ళాడు? మరి అబ్రాహాం పశువుల మందుకు పరిగెత్తుకొని, అసలు ఆ మాటలు చూడండి అసలుకి. అందుకని భూమి మీద ఒకే ఒక మానవుడు కేర్ ఆఫ్ అడ్రస్ దేవునికి ఎవరంటే అబ్రహాం. ఈ ప్రపంచములు అబ్రహాము లాంటి వ్యక్తి, అబ్రహాము లాంటి మనసు కలిగిన వ్యక్తి ఇంతవరకు ప్రపంచంలో లేడు. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడు అన్నాడు. ఎవరు దేవుడు? దేవుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎవరి పేరు చెప్పుకున్నాడు? అబ్రహాం. ఆలోచించండి.
ఈరోజు ఈ ప్రపంచములో గుర్తుపెట్టుకొని అబ్రాహాము సంతానము దేవుడు అత్యధికముగా దీవించాడు. దేవుడు, నేను అబ్రాహాము దేవుడను. ఎందుకు దేవుడు తను కేర్ ఆఫ్ అడ్రస్గా అబ్రహాముని పెట్టుకున్నంటే అబ్రహాము యొక్క మనసు దేవునికి నచ్చింది. 7వ వచనం, మరియు అబ్రహాము పశువుల మందకు ఎలా వెళ్ళాడంట? శారా యొద్దకు వెళ్ళాడు, త్వరగా వెళ్ళాడు. పశువుల మంద దగ్గరికి వెళ్ళాడు, పరుగెత్తి పరిగెత్తుకుంటుకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? పశువుల మంద దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? ఒక మంచి లేత దూడను తెచ్చి దాని పనివానికి అప్పగించెను. తర్వాత చూస్తే వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. భోజనము పెట్టటానికి ఇక్కడ వ్యక్తులు త్వరగా అందరూ కూడా త్వరగా చేస్తున్నారు. అబ్రహాము త్వరగా శారా యొద్దకు వెళ్ళాడు. శారా త్వరగా పిండి పిసుకు రొట్టెలు చేస్తుంది. అబ్రహాం పరిగెత్తుకుని మంద దగ్గరికి వెళ్ళి ఒక దూడని తెచ్చాడు. అది ఎవరికి ఇచ్చాడు? పని వరకు ఇస్తాడు. వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. అసలు ఆలోచించండి. 8వ వచనం, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి యొద్ద పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. ఎంత ఫాస్ట్గా త్వరగా పరిగెత్తుకొని అబ్రహాము త్వరగా చేస్తున్నాడు, శారా త్వరగా చేస్తున్నాడు, ఆఖరికి పనివారు కూడా త్వరగా సిద్ధపడి అప్పుడు నిదానంగా చెట్టు కింద నిలబడి ఉన్నాడంట అబ్రహాం. వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఏం జరిగింది అప్పుడు? వాళ్ళు భోజనం చేస్తూ 9వ వచనం, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకాయన మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చుట వలన తన కుటుంబములో ఉన్నటువంటి లోటు కొరతను దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏమైనా అడిగాడు? ఆ టైనా అడగలేదు, భోజనం మాత్రం పెట్టాడు. అయితే భోజనము తిన్నటువంటి వీరు ఖాళీకి వెళ్ళిపోతున్నారా? అక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారు? వారు అతనితో నీ భార్యని శారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదుగో గుడారములున్నదని చెప్పెను. అందుకైన మీదటికి కాలం యుద్ధకు నిశ్చయముగా మరల వచ్చేదము, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడు. అయితే అబ్రాహాము అంటున్నాడు, ఏమంటుంది తెలుసా? అయ్యా ఏం ప్రయోజనం అయ్యా, అంత అయిపోయినది. ఏంటంటే 11 అబ్రహామును శారాను బహుకాలము గడిచిన వృద్ధులైండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. హోప్ లేదు, ఇంకా నిరీక్షణ లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా? 13 అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించని శారా నవ్వనేలా? 14 యెహోవాకు అసాధ్యమని ఏదైనా నున్నదా? ఆతిథ్యం ఇచ్చినందుకు అద్భుతమైనటువంటి వాగ్దాన పుత్రుని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆతిథ్యము చేస్తే అబ్రహాములాగా చేయాలి. అందుకని ఆతిథ్యము చేయటం మర్చిపోకుడి. అసలు ఆతిథ్యము చేయని వారు క్రైస్తవులే కాదు, దేవుని బిడ్డలే కాదు. అందుకే ఒక వ్యక్తి దేవునితో నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే
మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు మెచ్చుకున్న భక్తులు ఎవరంటే ఆతిథ్యం ఇచ్చిన వారు. ఎందుకు దేవుడు అబ్రహామును నేను అబ్రహాము దేవుడని చెప్పుకుంటున్నాడు అంటే, అబ్రహాములో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చినవాడు. దేవదూతలు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు. అవునా కదా? ఏదేమైనప్పటికీ ఇచ్చేశాడు. మరొక చూద్దాం పరిశుద్ధ గ్రంథం. మన 19 చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం అయిపోయింది కాబట్టి 19 ఇక్కడ కూడా చూద్దాం. 19వ అధ్యాయం చదవండి. 19వ అధ్యాయం 1వ వచనం కొన్ని వచనాలు చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చునేను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కునుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననగా, అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో ఈ రాత్రి వెళ్ళబుచ్చేదామని చెప్పిరి. అందుకు ఆయన చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కునుండి కూడి వచ్చిరి ఆ ఇల్లు చుట్టూ. ఇక్కడ మనం చూసినట్లయితే లోతు కూడా ఏం చేశాడంట, వారికి మంచిగా విందు చేశాడంట. 4 చూసి ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసిన వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. నిజమే. ఇది ఎలా నేర్చుకున్నాడు? అబ్రహామును చూసి నేర్చుకున్నాడు. లోతుకి ఇలాంటి లక్షణాలు ఎలా వచ్చాయంటే, అబ్రహాము చేశాడు కాబట్టి, అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి లోతు కూడా అదే ఫాలో అయ్యాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ఆపదల్లో లేకపోతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టటం, ఇది ఒక దైవికమైనటువంటి లక్షణము. ఇది దైవికమైనటువంటి గుణ లక్షణము. ఇది అందరూ చేయలేరు. దేవుని మనసు కలిగిన వారు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఎన్నటికీ మనము పిసినారిగా ఉండకూడదు. అయితే ఆకలి గొనిన వారికి పెట్టాలి. రెండవదిగా దైవజనులకు కూడా ఆహారం పెట్టడం చాలా ఆశీర్వాదం. ఆకలి గొనే వారికి పెట్టాలి. రెండవదిగా దైవజనుడు ఆకలితో ఏమి ఉండడు. కానీ దైవజనుడికి ఆకలితో లేకపోయినప్పటికీ అతనికి ఆహారము పెట్టటం ఎంతో ఆశీర్వాదము. అడుక్కుండే వాళ్ళు అన్నం అడుగుతారు కానీ పాస్టర్ గారు అడగరుగా? అడుగుతారా? అడగలేదు. కానీ దైవజనులకు కూడా ఆహారము పెట్టుట, ఆతిథ్యం ఇచ్చుట కూడా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గలతీ 6:6. గలతీలకు ఉన్నారు అందరూ? గలతీ 6:6. అయ్యగారు చదవండి. గలతీ వాక్యోపదేశము ఓకే. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. చదవమంటారా? మళ్ళా ఒక్కసారి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. గుర్తుపెట్టుకోండి, మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు,
మన ఇంటికి వచ్చే సేవకునికి కడుపు నిండా భోజనం పెట్టేశారు. ఆ దీవెన మామూలుగా ఉండదు. ఆ దీవెన మామూలుగా ఉండదు. చూడండి, ఏలియాకు అన్నం పెట్టిన వారు కరువు వచ్చిందా? దేశములు అందరి కరువు ఉంది, కానీ ఏలియాకు అన్నం పెట్టిన విధవరాలు ఇంట్లో మాత్రము కరువు. ఈ ప్రపంచములో గొప్ప ఆశీర్వాదం పొందిన వారు దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన వారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు దైవజనునికి అన్నం పెట్టిన వారు, ఆతిథ్యం ఇచ్చిన వారు గొప్పగా బహుగా దీవించబడ్డారు. బహుగా దీవించబడ్డారు. ఏ దైవజనుడైతే మన ఇంట్లో భోజనం చేసి ప్రార్థన చేస్తాడో గుర్తుపెట్టుకోండి, అది గొప్ప దీవెన. ఒక మాట చెప్పాలంటే, దేశమంతా కరువు ఉండొచ్చు, కానీ ఆ ఇంటిలో కరువు ఉండదు. చాలా మంది ఆహారం కొన్నిసార్లు వాళ్ళు 3 పూటలు తినలేరు. ఇంకా ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆహారం లేక ఆకలితో జీవిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక కుటుంబము దైవజనునికి ఆహారం పెడుతుందో వాళ్ళ ఇంటికి కరువు అనేది ఉండనే ఉండదు. పరిశుద్ధ గ్రంథం మీరు చూడండి, దైవజనులను పోషించిన వారు కరువులో ఉన్నట్టు కానీ, భోజనం లేకుండా ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా లేరు. దానికి బదులుగా వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏబు జీవితంలో మనం చూసినట్టే మాట చదువుకొని మనం ముగించుకుంటాం. ఏబు గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. 31:17. ఏబు గ్రంథము 31:17. ఓకే, నేను చదువుతున్నా. తండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసినను. అంటే ఏబు గారి జీవితంలో ఎన్నటికి కూడా ఆకలి గొనిన వాని ముఖం నుంచి చెప్పుడు దాటిపోలేదంట. ఏబు గారి జీవితంలో తన కంట పడిన వారికి ఖచ్చితంగా ఆహారము పెట్టాడంట. ఆయన ఆహారము ఖచ్చితంగా ఆ వ్యక్తికి పెట్టేవాడంట. వారి ఆకలిని తీర్చేవాడంట. 22లో చూసినట్టయితే, నేను అలాగూ చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటిని దిక్కులేని వారికి నేను మార్గదర్శకునైతిని. ఇంకొక చోట చూస్తే అసలు ఏబు యొక్క జీవితంలో నిజంగా ఎంత మంచి మనసు కలిగి బీదల పట్ల ఓకే ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కార్యాలు ఏబు చేసి ఉన్నాడు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏబు గ్రంథం 29వ అధ్యాయము. ఓకే, 5 నుండి కొన్ని వచనాలు చదువు. 5 నుండి 15 వచ్చిన వరకు చదువుతాం. చాలా జాగ్రత్త వినండి, అద్భుతమైన విషయాలు. ఏబు గ్రంథం 29వ అధ్యాయం 5 నుండి 15 వరకు. చదవండి. సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉండను, నా పిల్లలు నా చుట్టూ నుండి, నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పాడెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము
సిద్ధపరచుకున్నప్పుడు ఎవరు నన్ను చూచి దవ్వుకొనిది. ముసలివాళ్ళు లేచి నిలవబడిరి. అధికారులు మాట్లాడుతూ చూచి నోటి మీద చేయి వేసుకునిది. ప్రధానులు మాట్లాడక ఊరకొనిది. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఏలైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారికి, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. వెదురాండు హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కనులెత్తిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యములు నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల ఇక్కడ మనం చూసినట్లయితే యోబు ఇలా ఉండటానికి గల కారణం ఏమిటంటే అతడు దీనులు దరిద్రుల పట్ల దయాదాక్షిణ్యము కలిగిన వాడు కాబట్టి యోబును చూసిన వారందరూ కూడా ఒక దైవికమైన భయము కలిగి జీవించారు. యోబు జీవితము ఆ ప్రాంతానికి ఒక గొప్ప మాదిరికరంగా ఉండిపోయింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము కూడా యోబు లాంటి మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆకలి గునిన వానికి ఆయనంట ఆహారము పెట్టకుండా మృకమును విప్పుకాలేదు. ఆకలి గున్నవాడిని తన ఇంట చేర్చుకొని భోజనం పెట్టాడంట. అబ్రహాము కూడా ఎవరికి ఇచ్చారు ఆతిథ్యము? దేవుని దూతలు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు. లోతు ఆతిథ్యం ఇచ్చాడు. ఎంతో మంది విధవరాలు ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి మన జీవితంలో దేవుడు చెప్పే మాటలు శ్రద్ధగా వినాలి. ఆయన అంటున్నాడు, నేను ఆకలి కొనగా మీరు నాకు ఆహారము పెట్టదు. రేపు అడుగుతాడు. అడిగినప్పుడు మనము పెట్టిన వారి యొక్క జాబితాలో ఉండాలి. కానీ వాళ్ళంటున్న మిగిలిన గుంపు అంటున్నారు, ఏమంటున్నారు? నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు ఎప్పుడు ఆకలి కొంటూ మేము చూసామంటున్నారు. కానీ పెట్టిన వారిని మేము ఎప్పుడు పెట్టామంటే, ఇదిగో నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు అన్నం పెట్టు. ఈ చిన్న వాళ్ళు ఒకరికి చేస్తే మీరు నాకు చేసినట్టు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఎదుట మనం నిర్దోషమైన వ్యక్తులుగా ఉండాలంటే ఆకలి గునిన వానికి ఆహారము పెట్టేవారికి మనం ఉండాలి. ఇప్పటి వరకు చేయలేదేమో, ఇప్పటి వరకు విసుకున్నామేమో, అసహించుకున్నామేమో, కానీ ఇక నుండి అలాంటి అవకాశం వస్తే అబ్రహాములాగా అడ్డుపడి ఏం చేయాలి? మనము వారిని కూర్చోబెట్టేసి వాళ్ళ కోసం త్వరగా పరిగెత్తుకొని ఆతిథ్యం ఇచ్చే వారికి మనం ఉండగలిగితే, ఆనాడు అబ్రహాము జీవితం లోటుగా ఉన్న, కొరతగా ఉన్న దాన్ని ఏం చేశారు? ఇచ్చిన ఆతిథ్యాన్ని వారు తిని ఏం చేసి తెలుసా? తిన్న తర్వాత దీవించారు. అబ్రహామా, ఇదిగో వచ్చే ఈనాటికి శారా గర్భము ధరించి సంతానము కన్నుని ఒక్క మాట పలికిల్లారు. వచ్చేసరికి ఏమి తెలుసా? శారా గర్భవతి సంతానాన్ని పొందింది. కాబట్టి దేవునికి, దేవుని సేవకులకు, బీదలకు మనం చేసేది ఎప్పటికి కూడా వ్యర్థము కానే కాదు. బైబిల్ ఒక మాట ఉంది, బీదలకు సహాయము చేయవాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. కాబట్టి అతి మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ నుండి పిసనారులు కాక మనం ఎలా ఉండాలి? దాతృత్వము కలిగి మనము జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలు నిత్యమైన దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ ఎదుట నిర్దోషమైన వ్యక్తిగా ఉండాలంటే ఆకలి గునిన వారికి అన్నము పెట్టాలంటున్నావయ్యా. ఆకలి గునిన వారికి ఆహారము తీర్చాలంటున్నావయ్యా. పరిశుద్ధ గ్రంథములో నాయన ఆఖరి శత్రువు కూడా ఆకలి ఉన్నప్పుడు మేము వాని ఆకలి తీర్చాలని మీ లేఖన భాగం సెలవిస్తుంది. నిజమే నాయన. ఎందుకంటే దయాదృష్టి గల వారు తనకు కలిగిన ఆహారములను కొంత దరిద్రులకు ఇచ్చునని ఉందయ్యా. మాకు అలాంటి దయగలిగిన హృదయాన్ని, జాలి కలిగిన హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
అర్ధరాత్రి వేళ స్నేహితుడు వచ్చినప్పుడు తనకు పెట్టుటకు మనసున్నప్పటికీ, పెట్టటానికి ఏమి లేనప్పటికీ, నా దగ్గరని ఏమీ లేదని చెప్పక నాయన కూర్చోమని చెప్పి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళిన ఆయన మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా పిల్లలు పడుకుని ఉన్నారు, నేను ఇవ్వలేదని ఎన్ని సాకులు చెప్పినా స్నేహితుని ఆకలి తీర్చటానికి సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి ఇవ్వలేనని వ్యక్తి, చెప్పినటువంటి వ్యక్తి లేచి ఆయన తెచ్చి తన స్నేహితుని ఆకలి తీర్చినటువంటి అలాంటి స్నేహితులుగా మేము ఉందుముగాక. మా స్నేహితుల ఆకలిని తీర్చేటువంటి స్నేహితులుగా మేము ఉందుముగాక నాయన. అబ్రహాము వల్ల నాయన మీ ఆకలి తీర్చారు. మీరు ఎండవేళ వచ్చినప్పుడు ఆయన మీ ఆకలి తీర్చాడు. లోతు కూడా నాయన ఇదిగో మంచి విందు చేశాడయ్యా. కాబట్టి ఇది దైవికమైనటువంటి గుణలక్షణము. కాబట్టి మేము ఈ గుణలక్షణాన్ని కలిగి ఇదిగో దేవ ఈ లోకములో జీవించినట్లు మీరే కృపదైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో దేవ నిజమే, నీ పేరట మేము ఏది చేసినను అది మాకు దీవెన, అది మాకు ఆశీర్వాదం. ఆనాడు ఇప్పుడైతే నాయన అబ్రహాము మీకు ఆతిథ్యం ఇచ్చాడో అదే రోజు నాయన ఒక మాట పలికెళ్ళారయ్యా. వచ్చే ఈ మీదటికి మీకు సంతానము కలిగిన ఒక్క మాట పలికారు. మీరన్నట్టే నాయన అబ్రహాం జీవితంలో అద్భుతము జరిగింది. అసాధ్యమైనప్పటికీ అసాధ్యమును సుసాధ్యముగా చేసి అద్భుత కార్యమును మీరు జరిగించారయ్యా. మేము కూడా నాయన మా జీవితంలోనైనా ఇక దైవజనులకును దిక్కులేని వారికి ఆకలిగొని వారికి నాయన ఆతిథ్యం ఇచ్చి ఇదిగో అబ్రహాము పొందిన ఆశీర్వాదమును మేము కూడా పొందినట్టు మీరే కృపదైత్యమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.